ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓయమోయమోయమోయమోయమో, ఈ రోజు ఇటువైపు రావద్దు అంటా ఉండది, రేపు ఇంట్లో నుండి వెళ్ళిపో అంటది. అవునులే, పెళ్ళాలు చెప్పినట్టల్లా తోక ఊపుకుంటూ పనులు చేస్తే మాటలు ఇలా కాకుండా ఎలా వస్తాయి? ఏమైందమ్మా? ఈవిడ గారు చిన్నల్లుడితో సరస విరసంలో మునిగిపోతుందంట అన్నాయ్. అప్పుడు మనం ఆ దరిదాపుల్లోకి రాకూడదంట. పాపాయ్ పిన్ని, నేనలా ఇప్పుడు చెప్పాను. నువ్వు ఎట్టా చెప్పినా అర్థం ఇదే కదా అమ్మాయి వస్తుంది. పాపయ్యత్త, ఇలా లేనిపోనివి చెప్తే పాపాలు చుట్టుకుంటాయి. ఈరోజు శివ బర్త్డే అని ఫోన్లో తనకి మెసేజ్ చేసింది. అందుకే 2 ముద్దలు కలిపి అన్నం తినిపించాను. దానికి ఇంత రాద్దంతా చేస్తావనుకోలేదు. ఈ రోజు శివకి మెసేజ్ చేసింది, రేపు శ్రీవల్లికి ఇంకేదో చేస్తుంది. ఇట్ట రాత్రి పగలు ఫోన్లో మునిగిపోతే అంట్లు ఎవరు తోవాలా, బట్టలు ఎవరు ఉతకాలా? పోనీ నీ పెళ్ళం సేరు నువ్వు ఉతుకుతావా చెప్పు? అట్ట అడగొద్దు సెల్లమ్మా. పౌరుషానికి పోయి ఉతుకుతాను అంటే అప్పుడు పోయేది మన పరువే. పెళ్ళానికి సాయంగా ఉంటే మంచివాడని పేరొస్తుంది గాని పరువెందుకు పోతుందండి? ఏంది తిరుపతి, నా శాత ఉతికించాలని ప్లాన్ చేస్తాండవా ఏంది? మేము అలాంటి వాళ్ళమే అయితే మీ ఆటలు సాగేవి కావు. ఏంది? ఏం లేదులేండి, ఇంట్లో పనేదైనా ఉంటే మేం చూసుకుంటాం. పాపాయమ్మ అన్ని విషయాల్లో తలదూర్చి బీపీ తెచ్చుకోకుండా ఉంటే మంచిది. చూడొదినాయ్, నీ పెద్ద కోడలు ఎల్లడమే కాక పెద్దల్లుని కూడా తీసుకుపోయింది. బీపీ కాదుదినా, ఇంకొకరికైతే గుండెపోటు వచ్చుండేది. మా అన్నయ్యది గట్టి ప్రాణం కాబట్టి తట్టుకున్నాడు. అయినా నాగవల్లి డెలివరీకి వెళ్ళింది. మొదటి కన్పు ఎవరైనా పుట్టింట్లోనే జరిపిస్తారు, అందులో తప్పు లేదు. నువ్వేదో జరిగిపోతుందనేసి అందరినీ తప్పుడు దృష్టితో చూస్తున్నావు. అది తగ్గించుకుంటే నీకే మంచిది. ఇలా అందరినీ విసిగిస్తూ ఇన్ని రోజులు అన్నయ్య ఉండేవాడు. ఇప్పుడు అత్త తయారైంది. మరి మీ నాన్న గురించి ఏమంటావు వీర్రాజు? మనమే మనసు మార్చుకొని వెళ్ళిపోవాలి గాని ఆయన మాత్రం మారేలా లేడు. వీర్రాజు ఎప్పటినుంచో మీరు చేసేది తప్పు అంటున్నాడు. ఇప్పుడు దేవా కూడా వీర్రాజులాగే మారిపోయాడు. ఎప్పటికైనా మంచే గెలుస్తుందని తెలుసుకొని మీరు కూడా మంచివాళ్లలా మారిపోండి. ఇదే మీ భార్యగా నేనిచ్చే సలహా. ఏందన్నాయి మన పరిస్థితి? ఇట్టంటి సచ్చు సలహాలు వినాల్సిందేనా? ఇప్పుడే మారిపో అంటుందంటే రేపు పాప పుట్టాక ఈ ఇంటిని గంగ ఇల్లుగా మార్చినా ఆశ్చర్యం లేదన్నాయ్. అట్ట జరగనివ్వను సెల్లమ్మ. నా ఇల్లు నా చేతుల్లో నుండి జారిపోకుండా జాగ్రత్త పడతాను. ఏంటి మొహం అలా పెట్టావు? పడుకోవా? ఏం లేదులే బాబా, నువ్వు హ్యాపీగా పడుకో. లేదంటే మంచి మంచి కళలు మిస్ అవుతావు కదా. కలలేంటి? పిచ్చా నీకు? కొమ్మతో చేసిన కేక్ తిని నాకేమైనా పిచ్చి పట్టింది అనుకుంటున్నావా? నేను బాగానే ఉన్నాను. బాగుంటే వచ్చి పడుకోకుండా ఏదేదో మాట్లాడతావెందుకు? నాకు బాధగా ఉంది, ఇలా మాట్లాడుతున్నాను. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, గురక పెట్టి బాగా నిద్రపో. ఏమైంది నీకు? ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి కింద పడుకోవాలని చూస్తున్నావు? నేనేం పిచ్చిదానిలా ప్రవర్తించట్లేదు బాబా. ఇన్నాళ్ళు పిచ్చిదానిలా నీ వెంట పడ్డాను. ఈరోజు అర్థమైంది ఈయన గారికి నా మీద ఎంత ప్రేమ ఉందో. ఏయ్, విషయం ఏంటో చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే ఎలా అర్థమవుతుంది? చూడండమ్మా ఎలా అడుగుతున్నాడు. పెళ్ళాం పుట్టినరోజు నాడు గిఫ్ట్ తీసుకురావడం తెలీదు కానీ కోప్పడటం మాత్రం బాగా తెలుసు. అదా విషయం. ఎంత తేలిగ్గా తీసుకుంటున్నావు బావా. కట్టుకున్న భర్త
భార్య పుట్టినరోజు గిఫ్ట్ తీసుకురాకపోతే ఎంత పెద్ద నేరమో తెలుసా? ఊరికి పెద్ద సర్పంచ్ అంట. నీకోసం గిఫ్ట్ తెచ్చాను శివ. ఇవ్వడం మర్చిపోయానంతే. పోనీ ఇప్పుడు ఇవ్వు బావా, సంతోషపడతాను. హ్మ్, ఇంతకీ నా కోసం ఏం తెచ్చావు? గాజులు. ఏంటి, నా కోసం గాజులు కొన్నావా? హ్మ్, ఎస్. థ్యాంక్ యూ సో మచ్ బాబా. ఏయ్, ఆగు, ముందు చూడు. మ్మ్. గిఫ్ట్ తీసుకొచ్చి చేతికివ్వాలి కానీ ఇలా కారణాలు చెప్పకూడదు బావా. ఎవరికి తెలుసు నువ్వు నిజంగానే గాజులు తీసుకొచ్చావు అని? ఇలా పగిలిపోయిన గాజులు చూపించి తప్పించుకుంటున్నావా? నీకు అబద్ధం చెప్పేలా కనిపిస్తున్నానా? పెళ్ళాం ముందు అబద్ధం చెప్పేవాళ్లాగే కనిపిస్తున్నావు. హేయ్, వసపిట్టలా అలా అరుస్తూ ఉండకు. వచ్చి పడుకో, డ్యూటీకి వెళ్ళాలి కదా. ఆ, ఇలాంటివి బాగానే చెప్తావు, చేయాల్సినవి మాత్రం గాలికి వదిలేస్తావు. ఏం చేయాలి? గిఫ్ట్ తీసుకురావాలి, ఏదైనా పొరపాటు జరిగితే పెళ్ళాన్ని ఓదార్చాలి. ఓదారుస్తున్నాను, వచ్చి పడుకో. హా? దేవుడా, ప్రపంచంలో ఎవరైనా ఇలా ఓదారుస్తారా? మరి ఎలా ఓదార్చాలి? హే, ఏంటిదంతా? నువ్వు భర్తవయ్యా, భార్యని ఎలా ఓదార్చాలో నేర్పిస్తున్నాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకిక్కడ పడుకోవాలనిపిస్తే పడుకో, లేదంటే నీ ఇష్టం. నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇదేంటి నీ ఇష్టం అంటాడు, ఏమి చేయనివ్వడు. దూరంగా ఉండటం నా వల్ల కాదు బాబు. ఏయ్, హే, పైకిలే. మ్మ్హ్, నేను లేవను. నీకేం కావాలి? ముద్దే కదా. హా,